అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ట్రావెల్ అండ్ క్రైస్ట్. అందరు బాగున్నారండి? మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. ఈ ఫుడ్ ఎందుకు చేస్తాం, ఎందుకు పంచి పెడుతున్నాం అనేది మొత్తం వివరించి చెప్తాను. మెయిన్గా ఇది ఉపవాసం ఉండే వాళ్ళకి ఒక అవేర్నెస్ వీడియో అండి. ఎందుకంటే గడిచిన 40 రోజులు దినాల్లో మేము ఉపవాసం ఉండి ప్రార్థన పూర్వకంగా చేసిన పని ఇది. చికెన్ కొట్టించడానికి వచ్చానండి. మేమేమనుకున్నామంటే పలవా అండ్ చికెన్ కర్రీ పెట్టేద్దామని ఇంకా అలాగే అనుకుని పని ప్రారంభించామండి. మాకు ఈ తలంపు అసలు ఎలా వచ్చిందంటే, ఎవ్రీ ఇయర్ 40 days మేము ఫాస్టింగ్ ఉంటాం, కానీ ఈ ఇయర్ కూడా అలాగే ఉందాం అనుకున్నాము. అయితే ఫస్ట్ డే మేము ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఒక తలంపు వస్తుంది. మేము ఉపవాసం ఉంటున్నాం కదా, కానీ మాకు తినడానికి అన్ని డబ్బులు సవ్యంగానే ఉన్నాయి, కానీ తినని వారు చాలామంది ఉన్నారు కదా అని అనిపిస్తుంది. ఈలోపు మా పాస్టర్ గారు కూడా సేమ్ వాక్యం అదే చెప్పారండి. మనం ఉపవాసం ఉంటున్నాం కదా, ఉపవాసం ఉన్నప్పుడు మనల్ని పేదల్ని కనికరించాలి అని వాక్యం చెప్పారండి. ఇంకా అప్పుడు అనిపించిందండి, మేము ఉపవాసం ఉంటున్న రోజులు మేము ఫాస్టింగ్ ఓన్లీ నైట్ టైం ఉన్నామండి. మేము ఎంతైతే తింటామో అంత ఒక బియ్యము పక్కన పెడదాము అని. ఇంకా కర్రీ విషయానికి వస్తే మనం రోజులో ఎంత తింటాం, ఒక 30 రూపీస్ అని మేము అనుకున్నాము. అలాగే చేసామండి. బియ్యం వచ్చేసి 13 కేజీలు వచ్చినాయండి. అండ్ మనీ వచ్చేసేసి మాకు 1300 వచ్చినాయి. ఇది ఫస్ట్ టైం కదా అని ఫస్ట్ ఒక 6 కిలోలు రైస్ వేసి పలవా చేసామండి. అండ్ చికెన్ వచ్చేసి 3.5 కిలోలు తెచ్చాను. 800 ఏమో చికెన్ పడిందండి. వాటర్ బాటిల్స్ వచ్చేసి 250 రూపీస్ పడినాయి. ఈ 6 kgsకి మాకు 1000 రూపీస్ అయిపోయిందండి. ఇంకా మా దగ్గర ఉన్నది 300 మాత్రమే. ఫైనల్లీ రైస్ రెడీ అయిపోయిందండి. అంటే ఇది ఒక పలవాలాగా చేసాం అనమాట. ఇంకా కర్రీస్కి రెడీ చేసేస్తున్నారు. మేము అనుకున్నామంటే చికెన్ కర్రీ వండేద్దామేమో అనుకున్నాము. తర్వాత అందులో బంగాళదుంప కలుపుదామని ఆలోచన వచ్చింది. ఇంకా చికెన్ అండ్ బంగాళదుంప కలుపుతున్నాం. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ప్యాక్ చేసేసి పంచడమే చేయాలి. ఇంకా ఇది ఎంతమందికి అయితే తెలీదు. 6 kgs అయితే వేసుకున్నాం మేము. ఫైనల్గా ప్యాకింగ్ అయిపోయిందండి. ఇవి మొత్తం ఒక 35 మెంబర్స్కి వచ్చిందండి. మేమిద్దరం ఉపవాసం ఉంటేనే మేము ఇంతమంది చేయగలుగుతున్నామంటే, సపోజ్ ఒక సంఘం అనుకోండి, లేదంటే ఎవరైనా ఉపవాసం ఉన్నప్పుడు ఇలా చేస్తే మీరు కొంతమందికి ఆకలి తీర్చిన వారు అవుతారు, ఫుడ్ ఇచ్చిన వారు కూడా అవుతారు. ఒకసారి ఆలోచించి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ ఫుడ్ ఇచ్చిన వీడియోస్ ఎక్కువగా అయినండి, ఎందుకంటే ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు అంటారు కదా. బట్ ఇది ఒక అవేర్నెస్ వీడియోగా చేయడానికి దేవుడు నాకు ఆలోచన దయచేశాడు, అందుకే ఇలా చేస్తున్నాను. మీకు నచ్చితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కొంతమందికి మీరు ఆహారం పంచిపెట్టండి. ఫైనల్గా మేము కూడా ఇదే తింటున్నామండి. ఇంకో 6 kgs ఉన్నాయండి. మరలా చేయడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.